హాయ్ అండి. పప్పుచారు చేస్తున్నా అండి. అది దోసకాయ పప్పుచారు, సొరకాయ పప్పుచారు. సారీ, ఏమనుకోకండి, కొత్త కొత్త కదా, కొంచెం అలవాటు అవ్వాలా. అది పప్పు కడిగేసానండి. నీళ్ళు వేసాను, 2 చెంబుల నీళ్ళు వేసానండి. ఎందుకంటే నాకు తెలిసిన క్వాంటిటీ అయితే 2 చెంబుల నీళ్ళు వేస్తానండి. చిటికెడంత పసుపు, 1 స్పూను కారం పొడి వేస్తానండి. నేను ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా కట్ చేసి ఇస్తానండి. పప్పులో ఖచ్చితంగా ఉల్లిగడ్డ వేస్తాను. నేను 4 టమాటాలు వేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సగం సొరకాయ ఫ్రిడ్జ్లో పెట్టేసినండి. మళ్ళీ ఈసారి ఏదైనా చేసినప్పుడు వేస్తాను అనేసి విజిల్ పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసినానండి. ఇంకా ఒకటే విజిల్ వచ్చే వరకు పెడతానండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెడతాను. దాని తర్వాత కాయలు నేను ఇప్పుడు పప్పులోనే వేస్తాను. సొరకాయ సన్న ముక్కలు కట్ చేస్తాను నేను ఎప్పుడే కానీ. మళ్ళీ సపరేట్గా ఉడకబెట్టాను, ఎందుకంటే అది టైం వేస్ట్ పనులు అవుతాయని నేను అలా ఉడకబెట్టానండి. బాగా రుబ్బేసి పప్పు గుత్తితో చింతపులుసు అందులో వేసి బాగా కడిగి అప్పుడే నానబెట్టేసానండి. దాని తర్వాత అందులో వేసి అన్నీ సొరకాయ ముక్కలు అవన్నీ వేసి, ఇది కొంచెం ఎడిట్లో వచ్చేసిందండి, రావట్లేదు కొంచెం, ఏమనుకోకండి. కానీ ఖచ్చితంగా మీరు చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది పప్పుచారు, సొరకాయ పప్పుచారు. అయితే ఇలా సన్న ముక్కలు కట్ చేసి నీళ్ళు వేసి దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసి బాగా మసిలినాక పోపు వేసుకోవాలండి. ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి. నేను చెప్పేది కొత్తగా రాని వాళ్ళకండి, వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు. ఓకేనండి, ఇదేనండి నా పప్పుచారు. ఓకేనండి.